కాసేపట్లో ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం మొదలు కాబోతోంది. ఇవాళ కులగణన బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటుగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపైన స్వల్పకాలిక చర్చ ఉంటుంది అనేది సమాచారం తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు అసెంబ్లీ నుంచి. రాజశేఖర్, ఇవాళ అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఏముండబోతోంది? రాజేష్, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి నిన్ననే ఆమోదం కూడా సభ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ చివరి రోజుగా సభ ఉండే అవకాశం ఉంది. అటు శాసనమండలి ఇప్పటికే నిన్ననే నిరవధిక వాయిదా వాడిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే కులగణనకు సంబంధించిన తీర్మానానికి సంబంధించి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. కులగణనకు సంబంధించి ఇప్పటికే బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికీ కులగణను చేస్తూ ఉన్నాయి. బీహార్లో ఇప్పటికే కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో కూడా కులగణను చేస్తామని కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ తీర్మానానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కులగణనకు సంబంధించి అటు బీసీ సంఘాలు కూడా న్యాయపరమైన ఎలాంటి చిక్కులు లేకుండా చూడాలి అని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థల్లోగా ఈ కులగణన కంప్లీట్ చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కులగణనకు సంబంధించి సభలో ఇవాళ తీర్మానం కూడా చేయనున్నారు. ఆ తర్వాత స్వల్పకాలిక చర్చ ఉండబోతా ఉంది. సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో చేసిన నిర్మాణాలకు కావచ్చు, పూర్తిగా కూడా వీటి నిన్న ఇచ్చిన కాగు రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటిపై కూడా స్వల్పకాలిక చర్చ ఉండబోతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కేఆర్ఎంబీకి సంబంధించి ప్రధానంగా పట్టుబడతా ఉంది. ఈ ప్రాజెక్టును ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా ప్రభుత్వం చర్చించే అవకాశం కనపడతా ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమకు కూడా చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పీకర్ని కూడా అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ఇస్తారా లేదా అనేది ఇవాళ చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పడుతున్నారు. మాకు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ మేము కూడా సభలో సభ్యులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఒక మేడిగడ్డ కుంగుబాటును తీసుకొని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరి అయింది కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో చర్చ సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిగా జరగనుంది. అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా గతంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా ఈ చర్చలో చెప్పే అవకాశం ఉంది. ఒక్క మేడిగడ్డ కుంగుబాటును తీసుకొని ఏ విధంగా మొత్తం టోటల్ ప్రాజెక్టే మీద బురద చల్లుతూ ఉన్నారు. ఇప్పటికే గతంలో సెషన్ నిర్వహించి అదే పని చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నారు. ఒక సంఘటన ఆధారంగా టోటల్ ప్రాజెక్టుని సంబంధించి ఆ ప్రాజెక్టు మీద బురద చల్లి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక తప్పుడు సమాచారాన్ని ఇస్తానున్నారు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా అయితే ఇవాళ ప్రాజెక్టుల మీద హాట్గా చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనపడతా ఉంది. రాజేష్, మొత్తంగా ఈ కులగణనకు సంబంధించి, ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ రెండు తర్వాత సభ నిర్వధిక వాయిదా పడే అవకాశం అయితే మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.